తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరొకసారి కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, ప్రసంగి గ్రంథాన్ని మనం ముగించుకుని మరొక వాక్య భాగంలోకి మనం వెళ్తూ ఉన్నాం. మీ అందరినీ కూడా ఒక విషయంలో అభినందించాలి. నేను ఎలాంటి విషయాలు చెప్పినా కూడా ఏమీ తెలియనట్టు నా వైపే చూస్తూ మరలా నేనేదో కొత్త విషయాలు చెప్తున్నట్లుగా మీరు నన్ను చూస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువగా వాక్యం ప్రిపేర్ కాకపోయినా కూడా మీకున్న ఆసక్తి వల్ల నేను బాగా చెప్తున్నానని మీరు అనుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఇంకా క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలను నేర్చుకోవడానికి మనం ముందుకు వెళదాం. అయితే పాత నిబంధన ఎంత అవసరమై ఉన్నదో క్రొత్త నిబంధన కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అంత అవసరమై ఉన్నది. చాలామంది కూడా ఏమనుకుంటూ ఉంటారంటే, పాత నిబంధన మనకి సంబంధించింది కాదు, అది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించింది అని దానిని తక్కువ చూపు చూస్తూ ఉంటారు. కొంతమంది 4 సువార్తలు కూడా మనకు సంబంధించింది కాదు, అది దాంట్లో ఎక్కువ పరిసయ్యులు శాస్త్రులు కనపడుతూ ఉంటారు, అది యూదులకి సంబంధించింది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పత్రికలు మనకు సంబంధించినవి కావు, అవి ఏ ప్రాంతానికి రాశాయో వాళ్ళకి సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, బైబిల్ అంతా కూడా మనకు సంబంధించింది. బైబిల్ అంతా కూడా ప్రతి మనిషికి కూడా సంబంధించినది. ఇది నాది కాదు అని చెప్పడానికి ఏది కూడా లేదు. ఆ ఉద్దేశంలోనే మనము కొన్ని పుస్తకాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేసాం. అయితే ప్రతి పుస్తకాన్ని కూడా మనకున్న అవగాహన మేరకు, మనకున్న జ్ఞానము మేరకు దానిని మనం చర్చించుకుని ముందుకు వచ్చేసాం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో ఆయన 3.5 సంవత్సరములు పరిచర్య చేసినప్పుడు, ఆయన పరిచర్యలో ఆయన బోధలో ఎక్కడికి వెళ్ళినా కూడా పదే పదే ఒక రకమైన బోధను ఉపయోగించేవాడు. ఏమిటి ఆ బోధ అంటే ఉపమానాలు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరములలో పరిచర్య చేసినంత కాలంలో ఆయన బోధించినప్పుడల్లా కూడా ఎక్కువ విషయాలు ఉపమానాలు చెప్పేవాడు. ఏం చెప్పేవాడండి? ఉపమానాలు చెప్పేవాడు. మీరు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను పరిశీలన చేసినప్పుడు ఎన్ని ఉపమానాలు చెప్పాడో ఎవరైనా చెప్పగలరా? చాలా అంటే లెక్కించలేనన్నా, లెక్కించగలిగినన్నా. అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలను లెక్కించాలని మనం ఎప్పుడు అనుకోము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపమానాలు లెక్కించాలని మనం ఏమో అనుకోము. అయితే ప్రియులారా, మనిషి ఎప్పుడు కూడా వారి యొక్క జీవితంలో దైవ సంబంధమైన కార్యాలలో ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడు కూడా బైబిల్ని తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువ కనపరచడు, అది క్రైస్తవులు అయినప్పటికీ కూడా. చూడండి, ఈ బైబిల్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎన్ని ఉపమానాలు చెప్పారో చెప్పండి అంటే కూడా మనం చెప్పలేం. ఎందుకని ఎప్పుడు ఆ దృష్టిలో మనం ఆలోచన చేయలా. సరే, ఇంకో కష్టమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. పాత నిబంధన పుస్తకాలన్నీ అంటే ఇది ఎలా చెప్పగలిగారు? అంటే ఈ పుస్తకాలు ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్పగలిగారు. సరే, కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? అవి మీరే కాదు, మా అబ్బాయి కూడా చెప్తాడు అవన్నీ. నిజమేంటంటే మా అబ్బాయి కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చెప్తూ ఉంటాడు. అయితే కానీ పెద్దవారం అయ్యాం కాబట్టి వారికంటే ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించాలి కదా. కాబట్టి చూడండి, ఇక్కడ కొన్ని విషయాలను నేను చెప్తాను.
మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యములు ఎన్ని ఉన్నాయి అంటే 21 అద్భుత కార్యములు చేశారు. అసలు మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 28 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 28 అధ్యాయాలలో ఆయన 21 అద్భుతాలు చేశాడు. అయితే మార్కు సువార్తలో ఎన్ని అద్భుతాలు చేశాడంటే 18 అద్భుతాలు చేశాడు. లూకా సువార్తలో ఎన్ని అద్భుతాలు చేశాడంటే 18 అద్భుతాలు చేశాడు. అలాగే యోహాను సువార్తలో ఎన్ని అద్భుతాలు చేశాడంటే 7 అద్భుతాలు చేశాడు. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతుందా? మనము దేనినైనా తెలుసుకునేటప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మొన్న కూడా శుక్రవారం చెప్పాను. ఏమని చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పాడెను అని అన్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పాడెను అని అక్కడ దాకే చెప్పాను అనుకో, మీరు అందరూ ఏమనుకుంటారు? యేసుక్రీస్తు కూడా పాటలు పాడాడు అని అనుకుంటారు. ఆ తర్వాత ఏముందంటే యేసుక్రీస్తు వారు వచ్చి పాడెను ముట్టెను అని అంది. పాడెను ముట్టెనంటే అంటే శవాన్ని మోసే పాడెను ఆయన ముట్టాడు. అంటే నేను చెప్తున్న విషయం మీకు అర్థమవుతుందా? ఎప్పుడు అరాకొరా జ్ఞానం మనల్ని ఏం చేసిద్ది అంటే మన జీవితాలను ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తుంది. మనం ఏ పని చేసినా, ఈ పనే కాదు ఏ పని చేసినా కూడా దాని మీద మంచి అవగాహన ఉండాలి. మొన్న కూడా ఒక సహోదరి ఏం చెప్తున్నారంటే, పైకి ఎక్కేటప్పుడు ఈ కుర్చీ వాడద్దు బ్రదర్ అన్నారు. పర్లేదులేండి ఎక్కుదాంలే అండి, 2 కుర్చీలు వేసి ఎక్కా, 2 ఇరిగాయి. అయితే ఒక్కోసారి మనం అవగాహన లేకుండా చేసే పని ఒక్కోసారి మనకేం చేసిద్దంటే గొప్ప ప్రమాదాన్ని తీసుకువచ్చింది. కాబట్టి నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం, కానీ క్రీస్తు మీద మనకి ఎంత పట్టుంది? పట్టంటే దాని మీద ఎంతవరకు అవగాహన ఉన్నది? అలాంటి ప్రశ్న ఎప్పుడైనా ఒకరిని ఒకరు వేసుకున్నారా? నేను ఇంతకాలం నుంచి క్రైస్తవుడిగా ఉన్నాను కదా, నాకు బైబిల్ మీద ఎంత పట్టుంది? సరే, మన పట్టును పరిశీలన చేయడానికి ఒక ప్రశ్న వేస్తా. ఈరోజు ప్రసంగం ఏం కాదు, అన్ని ప్రశ్నలే. ఏంటి ఆ మొదటి ప్రశ్న అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల పేర్లు ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? అసలు ఎంతమంది అంటే మీరేం చెప్తారు? 12 మంది అంతేనా? ఇంకొకసారి ఆలోచన చేసి ఏమైనా చెప్పగలరా? 12 మందేనా? ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ప్రప్రథమైన శిష్యులు ఎంతమంది? 12 మంది. సరే, అపోస్తులు ఎంతమంది అంటే ఏం చెప్తారు మీరు? అయితే ప్రియులారా, అపోస్తులు 17 మంది ఉంటారు. బైబిల్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే బర్నబా కూడా అపోస్తులుడే, పౌలు కూడా అపోస్తులుడే, యోసేపు కూడా అపోస్తులుడే, మత్తీయ కూడా అపోస్తులుడే. అపోస్తులత్వంలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అయి ఉన్నారు. అంటే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలని ప్రయాసపడుతున్నానంటే, క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ క్రీస్తుని గురించిన పూర్తి అవగాహన అనేది చాలామందిలో కూడా కంఠస్థము లేదు. పూర్తి అవగాహన కూడా చాలామందిలో కూడా లేని వారిగా ఈరోజు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు పాఠముగా ఉపమానాల గురించి మీకు నేను నేర్పించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సర కాలంలో ఆయన ఎక్కువగా ఉపమానాలను బోధించాడు. ఎవరైనా ఎక్కువగా ఉపమానాలు బోధించారంటే మీరేమనుకుంటారు? ఆయనకి అవి బాగా ఇష్టం అని అనుకుంటారు, అంతేనా? ఇప్పుడు కొంతమంది భోజనాలు ఏం చేస్తారంటే వాళ్ళ వంతు స్వీట్ వేసేస్తారు, అది తినేసి మరలా ఏమడుగుతారు తెలుసా? కొంచెం స్వీట్ వేయండి అంటారు. వాళ్ళ వంతు చికెన్ తినేస్తారు, మరలా ఏమడుగుతారు? చికెన్ వేయమంటారు. ఎందుకని? వాళ్ళకి ఇష్టమైతే మరలా వేపించుకుంటూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో కూడా ఆయన పదే పదే ఏం చెప్తూ ఉన్నాడు? ఉపమానాలు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తుకు కూడా ఏమి ఇష్టం బాగా? ఉపమానాలు అని అనుకోకూడదు మనం. ఆ ఉపమానాలు పదే ఎందుకు చెప్పాడంటే ఆయనకి ఇష్టం ఉండి కాదు. ఉపమానము అనే దాని గురించి ఈరోజు మీకు సవివరంగా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఉపమానము అంటే ఏమిటి?
యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలే ఎందుకు బోధించాడు? ఉపమానము అంటే ఏమిటి? ఉపమానాలు ఎందుకు బోధించాడు? అవి దేని గురించి చెప్తూ ఉన్నాయి? మనము వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు నేర్చుకోవడానికి ప్రారంభిద్దాం. అర్థమవుతుందా? ఉపమానము అంటే ఏమిటి? ఉపమానాలను యేసుక్రీస్తు ఎందుకు బోధించాడు? అవి దేని గురించి చెప్తూ ఉన్నాయి? వాటిని మనము ఎలాగా అర్థం చేసుకోవాలి అనే విషయాలు నేర్చుకుందాం. మొదటిగా ఉపమానము అంటే ఏమిటి? ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే అది ఒక గ్రీకు పదం. ఉపమానము అనే పదము గ్రీకు పదం. ఆ గ్రీకు పదంలో దాని అర్థం ఏమిటంటే పారాబోల్. ఏంటంట? పారాబోల్ అనే ఒక గ్రీకు పదం. పారాబోల్ అంటే ఏమిటి అంటే పక్కన ఉంచడం. పారాబోల్ అంటే ఏంటంట? పక్కన ఉంచడం. అంటే ఉపమానము అంటే అర్థం ఏమిటంట? పక్కన ఉంచడం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మిమ్మల్ని ఎవరైనా ఉపమానము అంటే ఏమిటంటే ఏం చెప్తారు? పక్కన ఉంచడము అని చెప్తూ ఉంటారు. అయితే ప్రియులారా, దానిని ఒకవేళ డిక్షనరీలో మనము చదువుకున్నట్లయితే, పక్కన ఉంచడాన్ని మరింతగా నేర్చుకున్నట్లయితే, పోలిక. ఈరోజు ఒక్కోసారి బట్టలు కుట్టించుకుంటూ ఉంటారు కొంతమంది, ఒకేలాంటి బట్టలు. ఇద్దరిని పక్క పక్కన పెట్టి ఏం చేస్తారు? పోలుస్తూ ఉంటూ ఉంటారు. అలాగే ఉపమానము అంటే ఏమిటి అంటే మనము పోల్చి చూడడం. ఉపమానము అంటే అర్థం ఏమిటంటే పక్కన పెట్టడం. దేనిని పక్కన పెడతారు అంటే పోల్చడానికి పక్కన పెడతారు. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పిల్లల్ని బాగా పోలుస్తూ ఉంటారు. వాడిని చూడరా ఎలా స్కూల్కి వెళ్తున్నాడో, వాడిని చూడరా చక్కగా చదువుకుంటున్నాడు. మేము కూడా చిన్నప్పుడు ఉదయం లెగ్గానే ఒక అతను పుస్తకం ముందేసుకుని కూర్చునేవాడు. వాళ్ళకి పక్కనే కొట్టు ఉండేది. రోజు పుస్తకం ముందేసుకుని కూర్చునేవాడు. వాడు నెంబర్ 1 స్టూడెంట్ అని మేము అనుకున్నాం. తీరా చూస్తే వాడు మార్కులు చూసినప్పుడు వాడు చాలా నాసి రకమైన స్టూడెంట్. అంటే అంత బాగా చదివే విద్యార్థి ఏమీ కాదు. మరి రోజు పుస్తకం వేసుకుని కూర్చుంటున్నావు కదరా అంటే వేసుకోవడానికి కళ్ళ ముందు వేసుకుంటున్నాడు. ఎవరి టార్చర్ తట్టుకోలేక? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత టార్చర్ తట్టుకోలేక. అంటే ఒక్కోసారి ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అమ్మ తిట్టిద్దో, నాన్న తిట్టిద్దో, భర్త తిడతాడో, భార్య తిడతాడో అని బలవంతంగా వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఏం కాదు, అర్థం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యం యొక్క శైలిని మార్చాడు. ఏం చేశాడంటే ఉపమానాలు చెప్పాడు. అంటే ఈ ఉపమానాలు ఏం చేశాయంటే పోల్చి చెప్తున్నాడు. ఈ పోల్చి చెప్పేటప్పుడు బాగా ఆసక్తి కలిగింది. మీరు కూడా చూడండి, మీకు ఇష్టమైన ప్రసంగికులు ఎవరు అని ఒకవేళ మన దగ్గరికి వచ్చే వాళ్ళని అడిగామనుకోండి. ఇప్పుడు మన దగ్గరికి రాజ్ కుమార్ గారు వస్తారు, మన దగ్గరికి దేవరాజు గారు వస్తారు, మన దగ్గరికి మైకిల్ గారు వస్తారు, మన దగ్గరికి కిషోర్ గారు వస్తారు. మీ అందరి ఇంట్లో ప్రార్థన పెట్టాలి, ఎవరిని పిలుద్దాం అని అడిగామనుకోండి, టక్కున మీరు చెప్పే పేరు నేనేం అనుకోనులేండి. టక్కున చెప్పే పేరు ఏంటిది? మీరు దేవరాజు గారు అంతేనా? మైకేల్ గారు. మరి ఎవరి పేరు చెప్తారు మీరు అందరూ? యశ్పాదం గారి పేరు చెప్తారు. ఆయన పేరే పెట్టలేదుగా నేను ఇందాక, అయినా కూడా ఆయన పేరే పెడతారా? సరే, ఇవన్నీ కూడా మైక్లో అడిగితే నిజాలు రావు. నిజమేంటంటే అయితే ఎక్కువగా ఎవరైనా కూడా కిషోర్ గారు, కిషోర్ గారు, కిషోర్ గారు అంటే ఏంటి? కిషోర్ గారిలో ఉన్న ప్రత్యేకత అంటే ఆయన బయట విషయాలతో వాక్యాన్ని పోల్చి చెప్తాడు కాబట్టి అది మనకి చాలా అర్థమవుతుంది. కాబట్టి ఆయననే ఎక్కువగా పిలవడానికి ప్రతి కుటుంబం కూడా ఏమవుతుందంటే ఇష్టపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క టెక్నిక్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటే ఉపయోగించాడు. క్రీస్తు ప్రభువారు ఆయన వాక్యము ఎప్పుడు చెప్పినా కూడా ఇతర విషయాలతో వాటిని పోల్చి చెప్పేవాడు. పోల్చి చెప్పడం అంటే ఏమిటి అంటే తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో కలిపి చెప్పడాన్నే పోల్చి చెప్పడం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సీతారాంపురం ఎక్కడా అని అడిగారు అనుకో, అతనికి తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? తెలియకే అడిగాడు, అంతేనా? అప్పుడు మనం ఏమంటామంటే నీకు ఏలూరు రోడ్డు తెలుసా అని అడుగుతాం. తెలుసు అంటారు. దాని పక్కనే పలానా సిగ్నల్ వచ్చింది, పలానా ఆర్చ్ వచ్చింది, పలానా అహల్య హాస్పిటల్ చివరికి వచ్చేస్తే దాన్ని ఏమంటారంటే సీతారాంపురం అంటారు. అంటే తెలిసిన రోడ్డుతో తెలియని రోడ్డు యొక్క దారిని చూపించడం.
అలాగే ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే తెలిసిన విషయాలతో తెలియని విషయాలను పోల్చి చెప్పడాన్నే ఉపమానం అంటారు. ఇప్పుడు బాగా అర్థమైతే అర్థం కాదా? ఇందాక సీతారాంపురం అంటే ఏంటో తెలియదు అన్నాం, కానీ తెలిసిన విషయం ఏలూరు రోడ్డు తెలుసా అంటే తెలుసు అన్నాం. దాని నుంచి కనెక్షన్ ఇస్తే వెంటనే ఏం చేసావు? ఓకే, నాకు అర్థమైపోయింది అని అంటావు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపమానము అంటే ఏమిటి అంటే తెలియని విషయాలను తెలిసిన విషయాలతో ఆయన ఏం చేశాడంటే పోల్చి చెప్పాడు. ఆ పోల్చిన విధానాలు ఎలాగ ఉన్నాయంటే సాధారణంగా ప్రకృతిలో మానవ పరిస్థితులను తీసుకుని ఒక కథపూర్వకంగా చెప్పాడు. ప్రకృతిలో మానవ విషయాలను తీసుకుని ఆయన ఏం చేశాడంట? ఒక కథాపూర్వకంగా వాక్యాలు చెప్పారు. మనుషులు ఎప్పుడు కూడా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఇష్టపడరు. దానిని కాసేపు వివరించి దానిని దేనితో అయినా పోల్చి దానికి ఏదైనా సైన్స్ ఎవిడెన్సు దానికి సోషల్ ఎవిడెన్స్ని కలిపి చెప్తే ఏం చేస్తారంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపమానము అంటే ఏమిటి అంటే సరైన నిర్వచనము స్వర్గము అద్దముతో కూడిన భూ సంబంధమైన విషయాలు, అంటే పరలోకమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా ఒక ఉపమానం చెప్తున్నాడంటే ఎక్కడ విషయాలు చెప్తున్నాడు? పరలోక విషయాలు. ఆ పరలోక విషయాలు మనకు అర్థం కావు కాబట్టి దానిని దేనితో పోలుస్తున్నాడు? భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎవరైనా ఉపమానం అంటే ఏం చెప్తారంటే పక్కన ఉంచడం, పోల్చడం, తెలియని విషయాలతో తెలిసిన విషయాలను పోల్చడం, పూర్తిగా ఉపమానము. యేసుక్రీస్తు యొక్క ఉపమానం అర్థం ఏమిటి అంటే పరలోకపు విషయాలను భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడాన్నే ఉపమానము అని అంటారు. కాబట్టి ఉపమానము అంటే అర్థం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అయితే ఉపమానాల యొక్క ఉద్దేశం ఏమిటి? ఈరోజు మనుషులు చాలా మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. మేము కూడా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్లకి ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం కదా, కొంతమందికి స్పెషల్ కర్రీ అంటూ ఉంటారు, అది మేము తినం. అది కొంతమంది తింటూ ఉంటారు, అది వాళ్ళకి తెలుసు ఎవరు తింటారో ఎవరు తినరో. వాళ్ళకి కొన్ని బంధాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం వివరించగలడానికి పరిస్థితులు కాదు. అలాగే ప్రతి మాటకి ప్రతి పనికి ఏముండిద్దంట? అర్థం ఉంటుంది. అలాగే ఉపమానం యొక్క అర్థం ఏమిటి, ఉపమానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం ఎందుకు చెప్పారంటే దాని ఉద్దేశాన్ని చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా ఉపమానాలు చెప్తున్నాడంటే ఎక్కడ విషయాలు చెప్తున్నాడంటే పరలోకంలో ఉన్న విషయాలను బోధిస్తూ ఉన్నాడు. అది ఎవరైతే వింటున్నారో వాళ్ళకి అవి ఏం చేయబడ్డాయంట? అనుగ్రహింపబడ్డాయి, అవి ఇవ్వబడ్డాయి. అయితే 12వ వచనం, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు నున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను ఉపమానాలుగా వాక్యాన్ని బోధిస్తున్నాను, అందరూ వింటూ ఉన్నారు కానీ అందరూ కూడా ఏం చేయలేకపోతున్నారంట? వింటున్నారు కానీ విననట్టుగా ప్రవర్తిస్తున్నారు, చూస్తున్నారు కానీ చూడనట్టుగా ఉంటున్నారు, గ్రహిస్తున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో వాటిని అప్లై చేసుకోలేకపోతున్నారు. నేను ఉపమానాలు ఎందుకు చెప్తున్నానంటే పరలోకానికి ఆ మార్గానికి మీకు తెలియదు కదా, ఈ ఉపమానాల ద్వారా అయినా మీకు ఆ మార్గాన్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే చూపించాలనుకుంటున్నా. కానీ మీరు వింటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. మీరు గ్రహించలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే 13వ వచనాన్ని చదువుదాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నను, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కురువినది,
ఒక్కోసారి మనం ఇతరులను తిట్టేటప్పుడు కూడా ఈ పదం బాగా వాడతాం, నీ కొవ్వు పట్టింది బాగా అని అంటూ ఉంటాం. అంటే కొవ్వు పట్టడం అంటే, కొవ్వు పట్టడం అంటే అర్థం పొగరెక్కడం, ఎంత చెప్పినా వినకపోవడం. అందుకే అపోస్తుల కార్యం మీరు తీయక్కర్లేదు, కానీ పేతురు గారు ఏం చెప్తారంటే, మూర్ఖమైన ఈ తరము వారికి వేరే, అంటే ఎంత చెప్పినా వినని వాళ్ళు, ఎంత చెప్పినా గ్రహించిన వాళ్ళు, అలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంట, పదే పదే మూర్ఖులు అని అంటుంది. అయితే మూర్ఖులు అంటుంది, ఇక్కడ ఏమంటుందంటే కొవ్వు పట్టిందంట. అంటే కొవ్వు పట్టినా కూడా మనం ఏం చేయమంట, చిన్నపిల్లలను కూడా మనం ఒక్కోసారి నీకు బాగా కొవ్వు పట్టింది, నీకు తిక్కదేరాలి అని అంటూ ఉంటాం కదా. అయితే వీళ్ళకు కొవ్వు పట్టడం వల్ల, కొవ్వు ఎక్కడెక్కడ పట్టిందో కూడా బాగా చెప్తున్నాడు చూడండి. వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. అంటే వీళ్ళ కొవ్వు ఎక్కడెక్కడ పట్టిందంట, చెవులకు పట్టింది, కళ్ళకి పట్టింది. అంటే అదేంటి, కొవ్వు కళ్ళకి చెవులకు కూడా పట్టిద్దా? పొట్టకే పట్టిద్ది కదా, చేతులకే పట్టిద్ది, కాళ్ళకే పట్టిద్ది, మజిల్కే పట్టిద్ది కదా. కానీ ఇక్కడ చెప్తున్న కొవ్వు అంటే ఏంటంటే అర్థము, నువ్వు మాట వినవు, నువ్వు చూడాలి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, చూడడానికి అవకాశం ఉంది, నువ్వేం చేస్తున్నావు, చూడకుండా కన్నులు మూసుకుంటున్నావు. ఆయన వాక్యం చెప్తున్నాడు, వినాలి కదా, వినకుండా చెవులు మూసుకుంటున్నావు. అంటే నీకేం పట్టిందంట, కొవ్వు పట్టింది. పొరపాటున ఏ సేవకుడైనా, అమ్మ నువ్వు నిద్రపోతున్నావు, అమ్మ నువ్వు లేటుగా వస్తున్నావు, అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, నీ కొవ్వు పట్టిందమ్మా అని ఒకవేళ మనిషి ఎవరైనా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారంటే ధైర్యంగా చెప్పేశారు. నిజమేంటంటే ఒకవేళ ఏదైనా సేవకుడు అలా తిడితే ఏం చేస్తారు, నా కొవ్వు కాదు, నీకెంత కొవ్వు పట్టిందో నీకు తెలుసా అంటారు. అంటే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే మాటికి మాటిస్తూ ఉన్నారు, కానీ చెప్పిన మాట ఎవరు కూడా గ్రహించేవారుగా లేరు. ఇది ఎప్పటి నుంచి ఉన్నదో తెలుసా, యెషయా కాలంలోనే చెప్పాడంట. అంటే యెషయాకి క్రీస్తు ప్రభు వారికి ఇంచుమించుగా 900-700 సంవత్సరాలు గ్యాప్ ఉంది. యేసుక్రీస్తుకి మనకి ఎంత గ్యాప్ ఉంది, 2000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అంటే 2000 సంవత్సరాల కిందట కూడా మనుషులు ఎలా ఉన్నారంట, కొవ్వు పట్టిన వాళ్ళు ఉన్నారు. 200 సంవత్సరాల కిందట కూడా కాదు, భూమి పుట్టినప్పుడు నోవాహు కాలంలో కూడా నోవాహు 100 ఏళ్ళు ప్రకటించాడు వాక్యాన్ని. ఎవరైనా విన్నారా? ఒక్కళ్ళేనా? ఒక్కోసారి సేవకుడు ఎవరైనా నోవాహుతో పోల్చుకోవాలి. ఎందుకో చెప్పండి, మేము ఎవరు చెప్పినా వినినా వినకపోయినా, కొవ్వు పట్టినా కొవ్వు పట్టకపోయినా, మీరు చూసినా చూడకపోయినా, మీరు మాకు పెట్టినా పెట్టకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మేమేం చేయాల్సిందే, ఖచ్చితంగా మేము ప్రకటించాల్సిందే. అయితే ఆ కొవ్వు అనేది లేని వాళ్ళైతే బాగుపడతారు, ఆ కొవ్వుతో ముందుకు వెళ్ళే వాళ్ళు ఏమైపోతారంట, నాశనం అయిపోతారు. మనుషుల ప్రవర్తన మొదటి నుంచి కూడా అలాగే ఉంది. కాబట్టి ప్రియులారా, నాలో కొవ్వు లేదు అని అనుకోవడానికి లేదు, ప్రతి ఒక్కళ్ళలో ఈ కొవ్వు అనేది ఉంటుంది. కాబట్టి అందుకే స్థానిక సంఘాల్లో మనం ప్రవర్తించేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలంటూ ఉంటారు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించకపోతే దేవుడు నిన్ను కూడా కొవ్వు పట్టిన వాడిగా చూస్తాడేమో. కాబట్టి ప్రియులారా, చూద్దాం ఇంకేమంటున్నాడు అనేది. 17వ వచనం, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విన్న వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ప్రియులారా, వాక్యము వినే భాగ్యము, వాక్యానుసారంగా నడిచే భాగ్యము మనుషులకి దొరుకుతుంది. కానీ మనుషులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ హృదయాల చెడుతనం వల్ల వాళ్ళ హృదయాలు ఏమవుతున్నాయంటే కొవ్వు పడుతున్నాయి. ఈ కొవ్వుని కరిగించడానికి, మీరు కొవ్వు పడితే పరలోక రాజ్యంలో మీరు వెళ్ళలేరు. అందుకే పరలోకము విషయాలు మీకు అర్థం కావట్లా. అందుకే మీకు పరలోక విషయాలు అర్థం కావట్లేదు. కాబట్టి కొంతమంది అంటారు, అట్టిపండు తొక్క తీసి నోట్లో పెట్టాలి నీకు, అప్పుడు కానీ నీకు అర్థం కాదన్నాడు. అలాగే పరలోక విషయాలు డైరెక్టర్గా చెప్తే నీకు అర్థం కావట్లేదు కదా. కాబట్టి నేను ఉపమానాలుగా భూ సంబంధమైన వాటితో పోల్చి నీ హృదయంలో ఉన్న కొవ్విని తీసి నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిని నేను చేయాలనుకుంటున్నా. అంటే ఉపమానం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేయడం. యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి బోధ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనిషిలో ఉన్న చెడును తీసివేయడం. మనిషిలో ఉన్న చెడును తీసివేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాక్యం చెప్తున్నాను అనుకో, ఇది నా కోసం కాదు, నేను వినకూడదులే అని అనుకుంటారు ఎవరైనా? చెప్పేదంతా కూడా ఎవరి కోసం? ఒకవేళ మీకు
తగ్గినట్లుగానే ఏదైనా టచ్ అయిందనుకో అప్పుడు ఏం చేస్తారు? ఒక్కోసారి వాక్యం చెప్పేటప్పుడు కూడా మేము మనుషుల్ని పరిశీలన చేస్తూ ఉంటాం. ఆ, పలానా వ్యక్తి పలానా వస్తువు ఇచ్చాడు అని వాక్యంలో చెప్పామనుకోండి, ఇచ్చిన వాళ్ళ వైపు జనాలు చూస్తారు. అంటే మనుషులకు కూడా గ్రాస్పింగ్ అంటే ఆ యొక్క పవర్ బాగానే ఉండిద్ది, కానీ దానిని వాక్యానికి ఉపయోగించరు. అలాగే ఇప్పుడు పొరపాటున పలానా వాళ్ళు ఇలా చేశారు అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఎవరో మీరు ఏం చేయగలరు? తొందరగానే కనిపెట్టగలరు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాలు మాత్రం మనుషులు ఏం చేయలేకపోతున్నారంట? గ్రహించలేకపోతున్నారు. ప్రవక్త యొక్క బోధలను ఏం చేయలేకపోతున్నారంట? అంటే భూ సంబంధమైన విషయాలు ఇట్టే పట్టేస్తాం, కానీ పరలోకమైన విషయాలను ఏం చేయలేమంట? ఎంత సవివరంగా వివరించినా కూడా అర్థం కావట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశాడంటే ఉపమానాల రీతిగా వాటిని వివరించాడు. అయితే మరొక విషయాన్ని చెప్దాం. ఉపమానం అంటే అర్థం చెప్పాను. ఉపమానాన్ని ఎందుకు ప్రకటించారంటే మన హృదయంలో ఉన్న చెడుని, మన హృదయంలో ఉన్న కొవ్వుని వినని వాడిని వినేటట్టుగా చేయాలని ఉపమానాలు తెలియజేశాడు. ఉపమానాన్ని ఇంకెందుకు తెలియజేశాడంటే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యురాలు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. ఇది చదువుతుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాన్ని ప్రకటించారు. ఆ ఉపమానం యొక్క హెడ్డింగ్ ఏంటంట? గురుగుల యొక్క ఉపమానం. ఆ గురుగులు ఎక్కడున్నాయంట? పొలములో ఉన్న గురుగులు. అయ్యా, నువ్వు మొన్న పొలములో ఉన్న గురుగులు ఉపదేశం చెప్పావు కదా, ఆ ఉపమానం నాకు అర్థం కాలేదయ్యా, మరలా నాకు చెప్పయ్యా. నిజంగా ఇంతకాలం నుంచి మీరు ఉన్నారు కదా, ఎప్పుడైనా బాలసుందరం గారిని కానీ యశ్పాదం గారిని కానీ పోనీ నేను కానీ మాకు మీరు చెప్పిన వాక్యం ఇది అర్థం కాలేదు అని అడిగిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏంటో ఇంగ్లీష్లో ప్రశ్న అడిగినట్టున్నా, మీరందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నా ప్రశ్న అర్థమైందా? అర్థం కాకపోతే అడుగుతారు, అంటే అర్థమయ్యేటట్టు వింటే అడగరు. అయితే ఈసారి కూడా మనం కూడా సీసీ కెమెరా పెడితే ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఇట్టే మనం పట్టచ్చు. ఈ పని అంతా నాది కాదు కాబట్టి ఈ పని నేను పెట్టుకోవట్లా. ఈరోజు చాలామంది వినడానికి ఆసక్తి కలిగి ఉంటుంది కానీ వినలేరు. నిజంగా 10th అయిపోయిన తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే పలానా ఇంజనీర్ అయిపోద్దాము, పలానా అది అయిపోదాం, ఇది అయిపోదాం అనుకుంటాం. అలాగే చర్చికి వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఏమనుకుంటారంటే వినాలనుకునే వస్తారు, వినడానికి పాపం వస్తారు, కానీ నా స్వీట్ వాయిస్ వల్ల నేను చెప్పే వాక్యం మీకు ఏం చేసిద్దంటే నిద్రలోకి తీసుకువెళ్ళిద్ది. అంతేనా? ఒక్కోసారి అప్పుడప్పుడు అందుకే మీకు ప్రశ్నలు వేస్తూ ఉంటా, అప్పుడు లేచి కళ్ళు ఎర్రగా ఉంటాయి వాళ్ళవి. ఏంటి అంత శ్రద్ధగా వింటున్నారా అంటే అంత శ్రద్ధగా నిద్రపోతున్నారని. అయితే ప్రియులారా, వీళ్ళు దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. విన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు అర్థం కావు. నిజమేంటంటే అన్ని విషయాలు బహిరంగంగా అర్థం కావు. ఎందుకంటే వాక్యము వెంబడి వాక్యముతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, కొన్ని విషయాలు అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమానాలు ఎందుకు చెప్పాడంటే వాళ్ళు వినే శక్తిని అభివృద్ధి పరిచారు. చాలామందికి ఆసక్తిగా వాక్యము విని తిరిగి సత్యాన్ని తెలుసుకోవడానికి ఏం చేశారంటే మాకు ఫలానా విషయం అర్థం కాలా, మాకు ఫలానా విషయం మరలా చెప్పయ్యా అని అడిగేవాళ్ళు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపమానం వల్ల ఏం చేశారంటే జనాలు సత్యాన్ని కూడా వెతికారు. నిజంగా ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి చాలామంది చేతుల్లో పుస్తకాలు, చాలామంది చేతుల్లో పెన్నులు కూడా ఈ మధ్య పెట్టుకుని రాసుకుంటూ ఉన్నారు. నిజం, ఇలా రాసుకోవడం అనేది మంచి లక్షణం. ఎవరైతే నిజంగా రాసుకుంటూ ఉంటారో రాయిగా 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 చెడ్డోడు కూడా మంచోడు అయిపోతారు. నిజంగా నా జీవితంలో గొప్ప మార్పును ఏదైనా తెచ్చిందంటే పుస్తకం రాయడమే. నేను ప్రసంగాలు మా నాన్న కోసం రాసేవాడిని. మైకిల్ గారు చెప్పే ప్రతి పదాన్ని పుస్తకాలు రాస్తూనే వెళ్ళిపోయేవాడిని. ఎన్ని పుస్తకాలు రాశానో నాకు తెలియదు. ఆ పుస్తకాలు రాయడం వల్ల చెడ్డోడు కాస్త మంచోడు అయిపోయాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వాక్యము వినే వ్యక్తి ఒకవేళ రాసుకోగలిగితే ఆ రాసుకునే ఆ పని అతనిలో ఒక మంచి స్వభావాన్ని తెచ్చి, ఈరోజు చదువు వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ రాయడానికి ఇంట్రెస్ట్ చాలామందికి తక్కువ ఉంది. కొంతమంది ఎలా రాస్తారంటే మత్తయి సువార్త చెప్పాడా, మత్తయి 13వ అధ్యాయము 36 అని రాసుకుంటారు. అది చూస్తే నీకేం తెలుస్తుంది? ఏం తెలియదు.
చెప్పే ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటే, చెప్పే వివరణ రాసుకుంటే నీకు అర్థమవుతుంది. అలా కాకుండా వచనాలు రాసుకుంటే నీకు ఎప్పుడు కూడా ఏమీ అర్థం కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ స్త్రీని మనం మెచ్చుకోవాలి. ఎందుకు అంటే, అయ్యా నువ్వు పలానా ఉపమానం చెప్పావు కదయ్యా, సమయం దొరికినప్పుడు వచ్చి ఆ ఉపమానం నాకు కొంచెం అర్థం కాల, దాని భావం ఏంటో చెప్పు. అంటే ఉపమానాల వల్ల జనాలు ఏం తెలుసుకున్నారంటే సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఉపమానము అంటే ఏమిటంటే పోల్చి చెప్పడం. ఉపమానము యొక్క ఉద్దేశం ఏమంటే మనుషుల యొక్క హృదయంలో చెడుని కొవ్వుని తీసివేసి మనుషులు వినే విధముగా మలచడం. ఉపమానం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించడము అని మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఉపమానం యొక్క ముఖ్య ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అంటే పరలోక రహస్యాలను జనులకు తెలియజేయడమని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పటిదాకా నేను మీకు ఉపమానాల గురించిన వివరణను మీకు తెలియజేశాను. అయితే ఇప్పుడు ఈ ఉపమానాలు మీకు పాత నిబంధనలో కనపడతాయా, క్రొత్త నిబంధనలో కనపడతాయా? చెప్పండి. క్రొత్త నిబంధన. అందరూ కొత్త నిబంధనే చెప్తున్నారా? పాత నిబంధనలో కూడా కొన్ని ఏమైనా ఉపమానాలు ఉన్నాయా? మరి అక్కడ యేసుక్రీస్తు చెప్పాడా? చెప్పలేదు. అయితే పాత నిబంధనలో కూడా కొన్ని విషయాలు మనం పోల్చి చూద్దాం. పాత నిబంధనలో చెప్పిన కొన్ని వాక్యాలు ఎలా చెప్పారో మనం పరిశీలన చేద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. ఒక్కోసారి చెప్పవలసిన పాయింట్ డైరెక్ట్గా చెప్పకుండా కొంత అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు. ఒక్కోసారి చెప్పే పాయింట్ని అర్థవంతంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. స్ట్రైట్గా చెప్తే కొంతమందికి అర్థం కాదు. ఇక్కడ ఒక ప్రవక్త వచ్చాడు. ఒకవేళ డైరెక్ట్గా చెప్తే అర్థమయ్యేది కాదేమో. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రవక్త ఏం చేశాడంటే చెప్పవలసిన ఆ విషయాన్ని ఒక కథగా చెప్పాడు. ఏంటో ఆ కథ చూద్దాం మన అందరం కూడా. చూడండి, 12వ అధ్యాయము 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదును వద్దకు పంపెను. అంటే ఈ నాతాను ఎవరంటే ఒక ప్రవక్త. ఈ ప్రవక్తతో ఎవరు మాట్లాడాడంట? దేవుడు. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడికి ప్రవక్తకి ఏముంది? రిలేషన్, సంబంధం ఉంది. అంటే దేవుడు పలికిస్తేనే ప్రవక్త మాట్లాడగలడు. ఒక్కోసారి మేము కూడా కొన్ని రాసుకొస్తాం, అది కాకుండా ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాం. అంటే నిజంగా జనాలకి ఏది అవసరమో ఆయన పలికిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ నాతాను ప్రవక్త ఎవరి దగ్గరికి పంపించాడంటే దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. ఈ దావీదు ఎవరంటే అప్పటికి గొర్రెలు కాచుకునేవాడు. అంతేనా? కాదా? అప్పటికి ఆయన ఏం చేశాడంటే గొర్రెలు కాచేవాడు కాస్త రాజు అయిపోయాడు. రాజు దగ్గరికి ఎందుకు పంపించాడు? ప్రవక్త వస్తే భయపడాలి ఎప్పుడైనా. ఎందుకో తెలుసా? తెస్తే గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ తెస్తాడు. మంచి వార్త లేదా చెడు వార్త. అంటే ఇప్పుడు దేవుడు నాతాను దావీదు దగ్గరికి పంపించాడు. మంచి ఇన్ఫర్మేషనా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అతడు వచ్చి దావీదుతో నేను నాతాను వచ్చేసాడు దావీదు దగ్గరికి. ఒకానొక పట్టణం మంది 2 మనుషులు ఉన్నారంట. అంటే ఒక కథ చెప్తున్నాడు. ఎవరికి? అప్పుడు దావీదు ఏమనాలి? ఈ కథలన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను రాజుని, ఈ కథలన్నీ వినే టైం నాకు లేదు అని అనొచ్చుగా. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఇతను ప్రవక్త కదా, ఇతను మాట ఖచ్చితంగా నేనేం చేయాలి? ఒక్కోసారి నిజంగా మనకు నచ్చని సేవకుడు ఏదైనా వాక్యం చెప్తే వినబుద్ధి కాదు. నీకు నచ్చే సేవకుడు చెప్పినా, నచ్చని సేవకుడు చెప్పినా, నిన్ను మెచ్చే సేవకుడు చెప్పినా, నీకు మెచ్చని సేవకుడు తెచ్చినా, నీ ఇంటికి ఒక సేవకుడు వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాడంటే నీ దగ్గరికి ఆయన ఎవరు పంపించినట్టు? నాతాన్ని దావీదు దగ్గరికి ఎవరు పంపించారు? దేవుడే పంపించారు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే మనం ఏదో తెచ్చుకున్నామని అనుకుంటాం, కానీ మనం తెచ్చుకుంటే అది సాధ్యపడదు, దేవుడు పంపిస్తేనే. అయితే ప్రియులారా, దేవుడు నాతాను ప్రవక్తని ఎవరి దగ్గరికి పంపించాడంట? దావీదు దగ్గరికి. దావీదు దగ్గరికి వచ్చాక నాతాను ఏమంటున్నాడంటే 2 మనుషులు ఉన్నారు. ఎంతమంది అండి? 2. అయితే ఒక పట్టణంలో 2 ఉన్నారు. ఒకడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు, ఒకడు ఎవరంటే దరిద్రుడు. అంటే ఐశ్వర్యవంతుడు అంటే ఎవరో చెప్పండి. సరే, ప్రశ్న మరొక రకంగా అడుగుదామా? మనలో ఐశ్వర్యవంతులు ఎవరు ఉన్నారు? ఇవన్నీ చెప్పకూడదు మనం. అయితే ఇక్కడ కూడా బైబిల్లో 2 రకాల మనుషులు చెప్తూ ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు.
ఈరోజు కొంతమంది డబ్బులు బాగా ఉన్నా కూడా నాకేమీ లేదు బ్రదరు, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా బ్రదరు అని చెప్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఉన్న ఐశ్వర్యవంతుడు అలా చెప్పేవాడు కాదు, చాలా డబ్బున్న వ్యక్తి. ఇక్కడ చెప్తున్న దరిద్రుడు నిజమైన దరిద్రుడు. దరిద్రుడు అంటే ఏంటంటే తినడానికి కూడా తిండి లేనివాడు అని అంటాడనమాట. అయితే చదువుదాం. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయాను. అయితే మీకు అర్థమైందా? అతడు ఐశ్వర్యవంతుడు ఎందుకో తెలుసా? చాలా గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి. గొడ్లు అంటే ఏంటండి? పశువులు. ఓకే, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, చాలా జంతు సంపద ఉంది. అంటే ఇంతకుముందు పూర్వకాలంలో మన సంపదని క్యాలిక్యులేట్ చేయాలంటే బంగారాన్నో చీరలో కాదు, గొర్రెలనో గొడ్లనో బట్టి చెప్తూ ఉంటారన్నమాట. అందుకే ఇతను ఐశ్వర్యవంతుడు ఎందుకు అయ్యాడంటే చాలా గొర్రెలు గొడ్లు ఉన్నాయి కాబట్టి. ఇతడు దరిద్రుడు ఎందుకంటే ఇతడు ఐశ్వర్యవంతుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగో చెప్పండి. ఆడగొర్రెను కొన్నాడు, మగ గొర్రెను కొనొచ్చుగా, ఎందుకు కొనలా? అంటే దరిద్రుడైన ఆలోచనలో ఏం చేయాలనుకుంటున్నాడు? ఐశ్వర్యవంతుడితో పోటీ పడాలనుకుంటున్నాడు. అంటే ఆడగొర్రెను ఒకవేళ కొనుక్కుంటే ఆ ఆడగొర్రె ఏం చేసిద్ది? కొన్ని సంతానం పెట్టిద్ది. అప్పుడు నేను కూడా ఏమవ్వచ్చు? ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు. అంటే ప్రతి దరిద్రుడు కూడా ఏమవ్వాలనుకుంటాడు? ఐశ్వర్యవంత. అలాగే ప్రతి చర్చికి వచ్చే వాళ్ళు కూడా బైబిల్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారా? బైబిల్లో ఉపమానాలు ఎన్ని ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయా, యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి, వాటి అర్థాలేంటి, ప్రతి పుస్తకం యొక్క చరిత్ర ఏంటో అని అనుకుంటామా మనం? దరిద్రుడు ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకుంటాడు, కానీ క్రైస్తవుడు బైబిల్ తెలుసుకోవాలని ఎన్నడూ కూడా అనుకోడు. కానీ పేరుకు మాత్రం ఏంటి వాళ్ళు? క్రైస్తవుడు. కానీ నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే దేవుని వాక్యమును నేర్చుకోవాలన్న ఆసక్తి చాలా తహతహలాడుతూ ఉంటాడనమాట. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చదువుదాం ఏం జరుగుతుందో, చరిత్రలోకి వెళదాం. ఏం జరుగుతుంది అంటే, తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనిషి 3వ వచనము చదువుకుందాం. గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయిను, వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలో తినుచు, వాని గిన్నెల్లోనిది త్రాగుచు, వాని కౌగిట పడుకొనుచు, వానికి కుమార్తె వలె. సహజంగా కొనింది ఆడ గొర్రెను, కానీ ఆ ఆడగొర్రె ఎలా ఉందంట? ఒక కుమార్తె లాగా ఉంది. కుమార్తెకి ఎలాగా గారాభంగా ప్రేమగా అన్నీ పెడుతూ ఉంటామో అంత ప్రేమగా ఈ యొక్క యజమాని ఆ గొర్రెను చూసుకొని ఉన్నాడు. అంటే ఈ యజమాని ఆ గొర్రెలో ఎవరిని చూస్తున్నాడు? ఒక కూతుర్ని చూసుకుంటూ ఉన్నాడు. అయితే 4వ వచనం, అట్లుండగా మూర్ఖస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చును. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. అంటే మీకు అర్థమైందా? ఏం అర్థమైంది? చూసారా? అర్థమైందంటే తలూపారు, కానీ ఏం అర్థమైందంటే చెప్పట్లా. ఎవరో ఒక అతను వచ్చాడు. ఆయత్తము అంటే ఏంటి? ఒక్కోసారి నాకు తెలియంది కూడా ప్రశ్న అడిగి మీ దగ్గర నేర్చుకుంటూ ఉంటా. ఆయత్తము అంటే విందు, అంటే మార్గస్థుడు. మనకు అర్థం అవ్వడానికి మార్గస్థుడు వచ్చాడు. ఏదో చుట్టం చూపుకు వచ్చాడు. చుట్టం చూపుకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? మంచి విందు ఇవ్వాలి కదా. ఐశ్వర్యవంతుడు ఇంటికి వచ్చాడు. అతను ఎవరింటికి వచ్చాడంట? ఐశ్వర్యవంతుడు ఏం చేయాలి? ఆయన దగ్గర ఉన్న గొడ్లలో, ఆయన దగ్గర ఉన్న గొర్రెల్లో ఏదో ఒకటి దావాలి. కానీ ఈడేం చేశాడంట ఐశ్వర్యవంతుడు? వాస్తవానికి ధనములో ఐశ్వర్యవంతుడు, కానీ గుణములో ఐశ్వర్యవంతుడు కాదు. ఇతను ఏం చేశాడంటే ఆ దరిద్రుడి దగ్గర ఉన్న ఒక గొర్రెను తీసుకొచ్చి ఆ వచ్చిన వానికి విందు చేశాడంట. ఇది వినగానే దావీదుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. మీకు వచ్చిందా? అంటే ఏ విషయాన్నైనా కూడా వింటే రాదు, దానిని ఆలోచిస్తే వచ్చింది. ఒక్కోసారి నాకు కూడా బాగా కోపం వచ్చింది అనుకోండి, ఇంకా అరుపులు గట్టిగా స్టార్ట్ అయ్యి ఇంకా కాళ్ళు చేతులు వణుకుతాయి అన్నమాట.
అంటే ఇంకా రెడీ నేను యుద్ధానికి అన్నట్టుగా, ఇంకా రెడీ. అలాగే కొంతమంది ఏంటంటే అది ఫీల్ అయితే దాని యొక్క భావజ్వాలం వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు దావీదు కూడా నాతాను చెప్పే దానిని శ్రద్ధగా విన్నాడా, శ్రద్ధగా వినలేదా? విన్నాడు. ఈరోజు నిజంగా శ్రద్ధగా వినగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది నిజంగా నాకు ఉపయోగపడిద్ది, ఇది చెప్పేది ఏదో నా కోసమే, ఏదో నాకు ఒక సమాచారాన్ని తెచ్చాడు, నాకు చెప్పాలనుకుంటున్నాడు, ఇతను దేవుని ప్రవక్త అని వింటున్నాడు. ఎవరండి? దావీదు. అంతేనా? అయితే ప్రియులారా, ఈరోజు దావీదు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక గుణం ఏంటంటే శ్రద్ధగా వినడం. అయితే కోపం వచ్చేసింది దావీదుకి. ఏమంటున్నాడు చూడండి. దావీదు ఈ మాట విని ఆ మనుషుడి మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఎవరిని చంపేద్దాం అంటున్నాడు వెంటనే? ఐశ్వర్యవంతుడిని. చూసారా దావీదు ఎలాంటోడు? క్రైస్తవుల్ని కోపడద్దు అన్నాడు, కానీ దేవుడు పాత నిబంధనలో కోపానికి ఏమీ కూడా దేవుడు ఫుల్ స్టాప్ చెప్పలా. అంటే దావీదుకి వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపం ఇలాంటి కోపం కాదు, వెంటనే చంపేస్తావాడిని. ఆడు చేసిన ఆ చిన్న తప్పుకి ఏం చేద్దాం అనుకున్నాడంట? చంపేద్దాం అనుకుంటున్నాడంట. అంటే ఎంతలాగా ఫీల్ అయి ఉంటాడు. ఈరోజు కొన్ని సీరియల్స్ కూడా, పూర్వం మా తాతమ్మ అని ఒక ఆమె ఉంటుంది, సత్యమ్మ, కొంతమంది మీకు తెలిసే ఉంటుంది. పద్మవ్యూహం అనే ఒక సీరియల్ ఉండేది. పద్మవ్యూహం ఇది అప్పుడు సీరియల్ కాదు, ఎప్పుడో సీరియల్. ఈమె ఏడు చేస్తూ ఉండేది. ఏంటి ఎందుకు ఏడుస్తుందా అని అనుకునేవాళ్ళం. అంటే దానిలోకి వెళ్ళిపోతారు కొంతమంది. నిజంగా కొంతమంది సినిమాల్లోకి సీరియల్లోకి దూరిపోతారు. వాళ్ళు దూరిపోయి వెనకున్నాడు ఈ బల్లలు గుద్దడాలు, గోడలు గుద్దడాలు, కళ్ళల్లో నీళ్ళు రావడాలు. ఈ కార్తీక దీపం గురించి నేను చెప్పను, అందరూ వాడేస్తూ ఉన్నారుగా. అలాగే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దావీదు కూడా నాతాను చెప్పి ఆ చరిత్రలోకి ఏం చేశాడంట? నిమగ్నమైపోయాడు. ఈరోజు నిజంగా అలా నిమగ్నమైపోయే ఒక వ్యక్తులుగా మనం ఉన్నామా? దావీదైతే చెప్తున్నప్పుడు నిమగ్నమైపోయి విన్నాడు. ఈరోజు మనం ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు నిమగ్నమైపోతున్నామా? మనం నిమగ్నం దేనిలో అవుతున్నామో తెలుసా? ఒక ఫోటోగ్రాఫర్ను పెట్టి ఫోటోలు కొట్టిస్తే అర్థమైద్ది మనం దేనిలో నిమగ్నం అవుతున్నాం. అయితే నిమగ్నం అయిపోయిన తర్వాతే తన భావన వ్యక్తపరిచిన తర్వాత అప్పుడు నాతాను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అక్కడ చూద్దాం. చూడండి, నాతాను చెప్తున్న విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు వచ్చి, ఆడెవడో చెప్పు, వాడు చేసిన తప్పుకి ఒక్క గొర్రెకి బదులుగా ఎన్ని గొర్రెలు ఇవ్వాలంట? 4 ఇవ్వాలి అన్నాడు. అప్పుడు నాతాన్ ఏమన్నాడంటే, ఎవడో కాదు ఆ దుర్మార్గుడు, ఎవరో కాదు ఆ నీతిమంతుడు, ఎవడో కాదు ఆ చెడ్డవాడు, అది నీవే. అంటే దావీదు తప్పు దావీదుకి తెలియదా? ఈరోజు నిజముగా ఒక్కోసారి మనం చేస్తున్న తప్పు మనకి కరెక్ట్గా ఉండిద్ది. అది ఎవడైనా చేస్తున్నాడని చెప్తే అది తప్పుగా అర్థమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధలు ఏమంటాడంటే, ఎదుటివాడి యొక్క తప్పులను ఎంచక నీ కంటిలో ఉన్న దూలమును చూసుకో. ఈరోజు మనుషులు ఎదుటివాడిలో తప్పులు బాగా ఎతకగలుగుతారు, కానీ వాడు చేసే తప్పును వాడేం చేయలేడంట? గ్రహించలేడు. ఈరోజు ఒక్కోసారి మేము కూడా భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు, బాబు ఎవరు ఇళ్ళకి తీసుకెళ్లకుండా చూడు బాబు అంది ఒక ఆమె. నేనే చూసా, చివరిలో లాస్ట్లో ఆమె బాక్సులు తెచ్చి భోజనం పట్టుకుని వెళ్ళింది. నేను షాక్ అయ్యా, అదేంటి ఇంతకు ఈమె కదా చెప్పింది ఎవరికి ఇవ్వద్దని. అంటే ఎవరికి ఇవ్వకుండా ఈమె కొంచెం మంది ఏమో మనకు అర్థం చేసుకోవడం తప్పు. ఒక్కోసారి చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, వినే మనకే అర్థం కాదు. ఎవరికి ఇవ్వద్దు అంది కానీ నాకు ఇవ్వద్దు అనలేదుగా ఆమె. అలాగే ఇక్కడ దావీదు ఈ నాతాను చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, అది చేసింది ఎవరో కాదు, అది నీవే. అవును, నిజంగా ఒక్కోసారి మన పొరపాట్లు మనకు అర్థంగా, కానీ దావీదు పొరపాటు దావీదుతోనే ఒప్పించడానికి నాతాను ఉపయోగించిన ఆ యొక్క పని ఏమిటో చెప్పండి? ఒక కథాపూర్వకంగా చెప్పడం, అంతేనా? ఒకవేళ కథాపూర్వకంగా కాకుండా నాతాను నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకుంటాడా? అయ్యా అది కాదులే అయ్యా, నీకు తెలియదులే ఎందుకు చేశానో అంటాడు. ఎందుకు చేసినా ఏమి చేసినా తప్పు ఎప్పటికైనా తప్పే, అది ఎప్పటికీ ఒప్పు కాదు.
అయితే ప్రియులారా, దావీదు తప్పుని దావీదుతోనే ఒప్పించిన వ్యక్తి నాతాను. అయితే ప్రియులారా, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మనకి అర్థం కావాలంటే కొన్ని విషయాలు కొన్ని డైరెక్టర్గా చెప్తే అర్థం కావు. కొన్నిటికి అనుసంధానాన్ని కలుపుకుని చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నది. కాబట్టి ఈరోజు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు డైరెక్టర్గా చెప్పకుండా ఉపమానాలుగా ఎందుకు చెప్పాడు? పరలోకమైన విషయాలంటే అందరికీ అర్థం కావాలని ఉపమానాలుగా చెప్పాడు. అయితే మరొక విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి వెడలిపోగా. అంటే యెరోబాము ఎవరు అంటే సొలొమోను దగ్గర పనిచేసే ఒక వ్యక్తి. ఈ సొలొమోను దగ్గర పనిచేసే ఈ యెరోబాము ఏం చేస్తున్నాడంటే యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. ఈ యెరూషలేముకి వెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అతను ఒక ప్రవక్త. అతను కూడా ఒక ప్రవక్త. ఇంతకు చూసిన ప్రవక్త పేరు చెప్పండి, నాతాన్. ఇప్పుడు ప్రవక్త పేరు ఏమిటి అంటే ఆహియా. ఎవరండి? ఆహియా. ప్రవక్త ఎదురుపడి ఏం చేశాడంటే అతడు వేసుకున్న కొత్త వస్త్రాన్ని చింపేశాడు. అంటే కోపం వచ్చింది ప్రవక్తకి, అంతేనా? బట్టలు ఎప్పుడు చింపుకుంటాం నిజానికి? కోపం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఆహియా ఎందుకు చింపుకున్నాడో చూద్దాం. ఆహియా కొత్త వస్త్రము ధరించుకుని ఉండెను. వారి ఇద్దరు తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా ఆహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లా, నేను 10 తునకలకును నీవు తీసుకొనుము. అంటే ఆహియా వేసుకున్న బట్టలు ఏం చేశాడంట? 12 ముక్కలు చేశాడు. ఆ 12 ముక్కల్లో 10 ముక్కలు ఎవరికి ఇచ్చేసాడంట? యెరోబాముకి ఇచ్చాడు. ఏం చేసుకోవాలి యెరోబాము? బట్టలు కుట్టించుకోవాలా? అంటే ఎందుకు చించుకున్నాడు ఆహియా ప్రవక్త? ఆహియా ప్రవక్త కొత్త బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఆ కొత్త వాటిని ఎందుకు చించుకోవాలి? పాతది వేసుకుని చించుకోవచ్చుగా. మనం కూడా మసిగుడ్డలు దేన్ని వాడతాం? అప్పుడే చందన బ్రదర్స్ నుంచి కొన్న పట్టు చేదేస్తాం కాదా? మరి దేన్ని వాడతాం? ఒక్కోసారి ఇక్కడ చైతన్య బనీలు కనపడితే, మా అబ్బాయి బనీలు కనపడతాయి, కంగారు పడద్దు. అవి మేము ఏం చేస్తామంటే వీటిని తొడవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే కొత్త వాటిని ఎందుకు పెట్టాం మేము అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో పెట్టరు. కానీ ఇక్కడ ఆహియా ప్రవక్త కొత్తదాన్ని ఎందుకు చించాడు అంటే ఇప్పుడు జరగబోయే కార్యం ఏంటంటే అది కొత్త కార్యం, ఇంతకుముందు ఎన్నడూ జరగని కార్యం. దీనికి ఇదే నూతన ప్రారంభము. ఆహియా ప్రవక్త ఆ 12 తునకలుగా ఎందుకు చించాడంటే ఇశ్రాయేలు గోత్రాలు ఎన్నంటే 12. దానిలో యెరోబాముకి చించి ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 10 మొక్కలు ఇవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే 10 గోత్రాల వాళ్ళు నీ అనుకుంటారు. 10 గోత్రాల వాళ్ళు ఎవరితో ఉంటారంట? యెరోబాము వెనక. దీనిని యెరోబాముకి అర్థం కావాలని ఆహియా ఏం చేశాడు? కొత్త బట్టలు వేశాడు, వాటిని చించాడు, 10 మొక్కలు ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆహియా ప్రవక్త కాదు, నాహాను ప్రవక్త కాదు, చాలామంది ప్రవక్తలు చెప్పవలసిన వాక్యాన్ని జనాలకి అర్థం కావడం కొరకు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు కూడా చక్కగా ఒక కథాపూర్వకంగా దానిని చెప్పేవాళ్ళు. ఈ యొక్క మెథడులో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేరి ఆయన ఏం చేశాడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలను ప్రారంభించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే ఒక కథాపూర్వకముగా భూ సంబంధమైన వాటిని పరలోక సంబంధమైన వాటితో పక్కన పెట్టి, అంటే పోల్చి, మీకు చెప్పాను కదా ఉపమానం అంటే ఏంటి? పక్కన పెట్టి అంటే పోల్చి చెప్పడాన్నే ఉపమానం అంటారు. కాబట్టి ఆహియా ప్రవక్త బట్టలు చించుకుని ఇచ్చినట్లుగా, నాతాను ప్రవక్త గొర్రెల గురించి చెప్పినట్లుగా, యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎలా చెప్పాడంటే ఉపమాన రీతిగా వాక్యాన్ని చెప్పినట్లుగా చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వారితో ఇలా చెప్తున్నాడు. చూడండి 11వ వచనం, 13వ అధ్యాయము 11వ వచనం.
13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈరోజు ఎవరైతే ఉపమానం వింటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ధన్యులు. ఎందుకు వాళ్ళు ధన్యులు అంటే ఉపమానములో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే పరలోక సంబంధమైన విషయాలు. ఎవరైతే ఉపమానాలు బాగా వినగలుగుతారో, ఎవరైతే ఉపమానాలను బాగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు వాళ్ళ జీవితంలో పరలోకానికి చేరగలిగే గొప్ప అవకాశం వాళ్ళకి వచ్చింది. ఇందా మీకు చెప్పే కదా, ఎవరైతే వాక్యము రాసుకుంటూ ముందుకు వెళ్తారో రాసేవాళ్ళు కొంతకాలానికి ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ప్రతి లోపాన్ని ఏం చేస్తారంటే సరిదిద్దుకునే వారిగా ఉంటారు. అయితే అలాగే ఉపమానాలు ఎవరైతే బాగా వినేవారిగా ఉంటారో ఆ ఉపమానాలను బట్టి ఖచ్చితంగా పరలోక రాజ్య విషయాలను ఏం చేస్తారంటే బాగా అర్థం చేసుకుంటారు. అటువంటి వారు దేనికి పాత్రులు అవుతారంటే ఆశీర్వాదానికి పాత్రులు అవుతారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము మరి రేపటి నుంచి మనం ఏమి నేర్చుకునే వారిగా ఉన్నాము అంటే ఉపమానాల గురించిన విషయాలను నేర్చుకునే వాళ్ళగా ఉన్నాం. అంటే మీకు అర్థమవుతుందా? ఉపమానాలని ఒకవేళ మనం నేర్చుకోగలిగినట్లయితే మనకి కూడా పరలోక సంబంధమైన విషయాలు మనకి కూడా బాగా అర్థమవుతాయి. ఆ వాక్యము వినడము అనేది మీ జీవితాలకి చాలా మేలుకరం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉపమానాలను మనం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి దానిని నేను చెప్పడమే కాదు, మీరు కూడా వాటిని ఇళ్ళకి వెళ్ళి ఒకవేళ చదవగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని నేను తెలియజేస్తూ ఉన్నా. చూడండి, నిజముగా వాక్యము వినినా వాక్యము ఒకవేళ చదివినా ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవారును ధన్యులు. అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చదివేవాడు గైకొనేవాడు ఏమవుతాడంట? ధన్యులు అవుతారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో దేవుని వాక్యమును మరి ముఖ్యంగా ఉపమానాలను వినే గొప్ప అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. వాటిని మీరు సద్వినియోగం చేసుకుని మీ జీవితంలో మేలులు పొందేవారిగా ఉంటారని మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ నువ్వు ఉపమానాలు వినినట్లయితే దేవుని వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే నీకేం అర్థమవుతుందంటే రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయడు. ఎవరు బైబిల్ చదువుతారు, ఎవరు బైబిల్ వాక్యము వింటారు, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారంటే కాలమును ఎరిగిన వాళ్ళు. ఎవరు కాలాన్ని ఎరుగుతారంటే వాక్యమును అర్థం చేసుకున్నవారు. ఇందాక మీకు దావీదు కూడా చెప్పగానే వెంటనే ఏమైపోయాడు? వెంటనే ఫైర్ అయిపోయాడు, వెంటనే చంపేద్దామన్నాడు. అలాగే వాక్యము కూడా నువ్వు వినగలిగినట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ భవిష్యత్తు ఏంటో. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఏమొచ్చింది అంటే మరణము అనేది వచ్చింది. మరలా ప్రసంగి గ్రంథం గుర్తొచ్చింది మీ అందరికీ. సమస్తము వ్యర్థమే అని గుర్తొచ్చి నిద్ర మేలుకొని, అంటే ఇప్పటిదాకా నువ్వేమనుకున్నావంటే ఈ లోకమే శాశ్వతము అని దీనిలోనే ఆనందాన్ని వెతికి ఆ నిద్రమత్తులో ఉన్నావు కదా, అది మేలుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసములమైనప్పటికీ ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నదని గ్రహిస్తాం. ఎవరైతే ఉపమానాలు వింటారో, ఎవరైతే వాక్యము వింటారో, ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళు తొందరగా ఏం తీసుకోగలరంటే రక్షణ తీసుకోగలరు. నిజంగా ఈరోజు నువ్వు ఎప్పుడైనా కూడా బాప్తీసం తీసుకోవాలనుకుంటే ఏదో నీటిలో 3 సార్లు మునిగితే కాదు. 3 సార్లు మునిగి తెల్ల బట్టలు ధరించుకుని చర్చికి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కోసారి బాప్తీసం తీసుకుని ఎప్పటికీ కూడా బైబిల్ జ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అదే చెప్పాడు కదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో,
కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, మనసుండి గ్రహించరు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? నిద్రలోనే ఉన్నామా? నిద్ర మేలుకున్నామా? ఒకవేళ నువ్వు నిద్ర మేలుకుంటే నీకు ఏది దగ్గరగా ఉండిద్దంట? రక్షణ దగ్గరగా ఉండి. కాబట్టి మీరందరూ కూడా రేపటి నుంచి ఈ ఉపమానాలను ధ్యానించడానికి ప్రయాసపడండి. ఆ ఉపమానాల్లో అర్థాన్ని నాకన్నా మీరు ఇళ్లలో చదివినట్లయితే దేవుడు మంచి జ్ఞానాన్ని మీకు ఇస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ వాక్యం చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను.